హారర్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఈ స్టోరీని ఎండ్ వరకు వినండి. 2024 కేరళ. రవి అనే వ్యక్తి తన ఆఫీస్లో వర్క్ని ఫినిష్ చేసుకొని క్యాబ్ కోసం రోడ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక క్యాబ్ వస్తుంది. ఆ క్యాబ్ డ్రైవర్ ఒక లేడీ ఫుల్గా బుర్కా కప్పుకొని ఉన్నింది. రవి ఆమెతో, మ్యామ్ నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి, డ్రాప్ చేస్తారా అని అడుగుతాడు. ఆమె సరే అని చెబుతుంది. వీళ్ళిద్దరూ కారులోనే వస్తూ ఉంటారు. అప్పుడే రవి కాలుకి ఏదో తగులుతుంది. ఏందని చూస్తే అక్కడ ఆ లేడీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. రవి ఆ లైసెన్స్ని తీసుకొని ఆ లేడీతో, మేడం మీ లైసెన్స్ కింద పడిపోయింది అని ఇస్తాడు. ఆ లేడీ లైసెన్స్ తీసుకుందామని చెయ్యి చాపుతుంది. ఆమె చెయ్యిని చూసిన రవికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆమె ఒక్క చేతికే 10,000 ఉంటాయి. రవి ఏంట్రా ఈ లేడీకి ఒక్క హ్యాండ్లోనే 10,000 ఉన్నాయని తన లెఫ్ట్ సైడ్లో చూస్తూ ఆలోచించగా తిరిగి ఆ లేడీని చూస్తాడు. అప్పుడే తనకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ లేడీ సడన్గా మాయమైపోయి ఉంటుంది. నెక్స్ట్ డే పోలీసులు కాలిపోయి ఉన్న ఒక కార్ని రోడ్లో గమనిస్తారు. ఆ కార్ లోపల వీళ్ళకి ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఆ బుర్కా లేడీ మరియు రవి ఉంటారు. ఇప్పుడు మీరు కామెంట్లు చెప్పండి, రవికి అసలు ఏం జరిగి ఉంటుంది?